ఇవాళ మాకోసం ఏం చేస్తున్నారు? ఇవాళ స్పెషల్గా జోవర్ ఓట్స్ ప్యాన్కేక్. సో జోవర్ ఓట్స్ ప్యాన్కేక్ మంచి కాంబినేషన్ యాక్చువల్గా. అండ్ ప్యాన్ కేక్స్ మనము చాలా ఇష్టంగా తింటూ ఉంటాము. అది స్వీట్ హాట్ అనేది వేచి చూడాలన్నమాట. ఇంగ్రీడియంట్స్ వచ్చాక చూద్దాము. సో నువ్వేమనుకుంటున్నావు ఈ కాంబినేషన్? సో 2 ఇంగ్రీడియంట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, బికాస్ మిల్లెట్స్ ఎవ్రీడే ప్రిఫర్ చేయాలి అండ్ అలాగే ఓట్స్ కూడా ఎవ్రీడే ప్రిఫర్ చేయాలని చెప్తూ ఉంటాము. జోవర్ ఎక్కువగా అందరికీ ఇష్టం ఉండదు, అంటే దాన్ని ఉప్మాలా చేసినా రోటీలా చేసినా ఎక్కువగా తినరు. సో ప్యాన్ కేక్స్ అయితే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, ముఖ్యంగా పిల్లలు. ఓకే, చక్కటి కాంబినేషన్ అండి. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను లాస్య. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట. సో ఓట్స్, జోవర్ అండ్ ఓట్స్ అండ్ ఆనియన్, ఆయిల్, టమాటా అండ్ పచ్చిమిర్చి పేస్ట్ అండ్ కొత్తిమీర, ఉప్పు. పర్ఫెక్ట్. సో మనకి ఇంకా వేరే అంటే స్పెషల్గా పక్కన చట్నీ కూడా అక్కర్లేదు అనమాట, ఎందుకంటే మంచిగా ఇవే మిక్స్ చేసుకొని చేసేసుకోవచ్చు. లైక్ చిన్నపిల్లలు తినరు కదా ఓట్స్, సో మనం ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా బాగా తింటారు అనమాట. డెఫినెట్లీ మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ హైడ్ చేస్తూ తినిపించాలి యాక్చువల్గా అంతే రెసిపీస్ లో. సూపర్. మరి స్టార్ట్ చేసేద్దాము ప్రాసెస్. సో ఫస్ట్ ఏం చేస్తాం? నాకు ఒక బౌల్ ఫస్ట్ జొన్న పిండి. ఓకే, సాధారణంగా ఇది చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది అనమాట మనకి. సో బాగా యూజ్ చేస్తే చాలా మంచిది. డెఫినెట్లీ అండి, రోజు కూడా యూజ్ చేయొచ్చు. స్విచ్ ఆన్ అవుతూ వేరే వేరే ఫ్లవర్స్ యూజ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇది వచ్చేసేసి గోధుమ పిండి. ఓకే, సో 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఓట్స్ అదే చెప్పా కదా, చిన్నపిల్లలు తినరు కదా, సో కంపల్సరీ అందులో కలిపేస్తాం అనమాట. సో రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తున్నారు. ఇది అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట. ఇది కొంచెం అంటే ఎక్కువ వేసాం అనుకోండి, మంట ఉంటుంది కాబట్టి కొంచెం వేసాం. టమాటా, ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం ఉప్పు, లాస్ట్గా కొన్ని వాటర్ ఏమో దీంట్లో కలుపుకోండి. సో మీరు కలుపుతూ ఉండండి. సో మనకు ఆ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట. దోశ కొన్ని పడతాయి. పాన్ రెడీ చేయి లాస్ట్గా నేను ఇది అందులో వేస్తాను. ఓకే, సో కొంచెం ఆయిల్, ఓకే. సో కలిపేసుకున్నారు కదా, మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం కలిపేసి ఇలా దోశ లైట్ గా దోశ బ్యాటర్ టైప్ లో వేయాలి. సో ప్యాన్ కూడా వేడెక్కింది, ఇంకా వేసేసుకుందాం. సో పర్ఫెక్ట్. కొంచెం మనం ఆయిల్ కూడా పైన వేసేద్దాము. సో ప్యాన్లో అయితే చక్కగా ప్యాన్ కేక్ వేసేసుకున్నాము. అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే జొన్న పిండి యూజ్ చేసాము కాబట్టి, అండ్ గోధుమ పిండి కాంబినేషన్ కూడా. అండ్ ఇంకా ఇట్లాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉంటారా ఇంట్లో? ఇంట్లో డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటాం. సో మీరు బాగా చేసేది అండ్ అందరి ఫేవరెట్ ఏంటి? చాలా ఉన్నాయి అట్లా. అవునా, డిఫరెంట్. సో బిర్యానీస్ ఇవన్నీ కూడా చేస్తుంటారు. నాన్ వెజ్ కూడా బాగా. పర్ఫెక్ట్. సో ఇదైతే చాలా డిఫరెంట్ కాంబినేషన్, అందరికీ నచ్చుతుంది డెఫినెట్లీ. చాలా త్వరగా కూడా కుక్ అయిపోతుంది అనమాట. ఓకే అండి, సో వావ్, చక్కగా క్రంచీగా అండ్ బ్రౌనిష్గా అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసుకుందాము మరి. ఓకే, రెడీ అయిపోయింది. ఓకే,
వావ్, సో చాలా క్రంచీగా ఉంది. సో ఇంకా రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అంటే ఇలా రెడ్గా అయిన తర్వాత మనం తీసి సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ దోశ టైపే అనమాట. సింపుల్ ఈజీగా ఉంటుంది, మనం చేసుకోవడానికి కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో అండ్ పిల్లలు కూడా టేస్టీగా తింటారు. మనం అంటే ఈవినింగ్ టైమ్ స్నాక్స్ టైప్ ఏదైనా తీసుకోవాలన్నా అలా చేసుకొని తినొచ్చు. అలా ప్యాన్ కేక్ లాగా సో రెడీ అయిపోయినట్టే మరి. జోవర్ ఓట్స్ పాన్ కేక్ రెడీ లాస్ట్. ఓకే, జోవర్ ఓట్స్ పాన్ కేక్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. జోవర్ ఓట్స్ పాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఓట్స్ 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. జోవర్ ఓట్స్ పాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ లో జొన్న పిండి, గోధుమ పిండి, ఓట్స్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసుకొని దోశ పిండిలా రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసుకొని జోవర్ మిశ్రమాన్ని పాన్ కేక్ లా వేసుకొని 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే జోవర్ ఓట్స్ పాన్ కేక్ రెడీ.